తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒట్టేసి చెప్పనా ఇంకొకసారి ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి రేణుకా జలదంకి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బాబుని తీసుకువెళ్ళి కీర్తి గదిలో పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి యువతలకు వచ్చి తన గదిలోకి వెళ్ళబోతుంటే కీర్తి బావా భోంచేయవు అని అర్థింపుగా అడుగుతుంటే కాదనలేకపోయాడు. మౌనంగా వచ్చి కుర్చీలో కూర్చుని ప్లేట్లో వడ్డించుకుంటూ ఉంటే వడ్డించేందుకు దగ్గరకు రాబోయిన కీర్తి కాస్త దూరంగా ఆగిపోయింది. ప్లేట్లో పెట్టుకుని కూర్చొని తినకుండా ఎదురు చూస్తున్నట్లున్న వాసుని చూసి మరలా తినకుండా వెళ్తాడేమోనని తను కూడా ప్లేట్ పెట్టుకొని వడ్డించుకుంది. తిన్నాక ఎవరి గదిలోకి వారు వెళ్ళబోతుండగా తల వంచుకునే కీర్తి వైపు చూడకుండానే సారీ అనేసి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. కీర్తి ముఖంలో కొద్దిగా ప్రశాంతత చోటు చేసుకుంది. గదిలోకి వెళ్ళి బాబు ప్రక్కన పడుకుంటూ వాడి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకొని నిద్రకు ఉపక్రమించింది. ఉదయం 7:30 అయినా ఆదమర్చి నిద్రపోతున్న వాసుకు డాడీ డాడీ అంటూ చిన్ని చేతులు గుండెల మీద తడుతూ పిలవడంతో మెలకువ వచ్చింది. ఎదురుగా వంశీ మంచం మీద తన ప్రక్కనే కూర్చుని పిలుస్తున్నాడు. అప్పుడే స్నానం చేసినట్లున్నాడు. సోపు పరిమళంతో ఫ్రెష్గా ఉన్నాడు. అరెరే నువ్వు అప్పుడే లేచావా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. ఎందుకో ఉదయాన్నే చిన్నపిల్లవాడిని చూడడంతోనో ఏమో మది అదో విధమైన కొత్త ఉత్సాహంతో నిండిపోయింది. ముద్దు పెట్టుకుంటున్న వాసును వదిలించుకుంటూ చేయి టీపాయ్ వైపు చూపించాడు. ఏమిటా అని చూసేసరికి టీపాయ్ మీద కాఫీ కప్పు. అప్పుడు అర్థమైంది వాసుకు అంత ఎత్తు మంచం బాబు ఎలా ఎక్కాడో. నేను మంచం మీద అమ్మ ఎక్కించిందా? బాబు చెవిలో గుసగుసలాడాడు. చెవి దగ్గర మీసం తగిలి చక్కిలిగింతలు అనిపించిందేమో. చెవిని చేతితో కప్పుకుంటూ అవునని తలాడిస్తూ నవ్వాడు. నవ్వుతూనే మరలా టీపాయ్ మీద కాఫీ చూపించాడు. తాగే వరకు ఒప్పుకునేలా లేడు. లేచి మంచం దిగి కప్పు తీసుకొని మరలా మంచం మీద బాబు ప్రక్కన కూర్చొని తాగుతూ పాలు తాగావా అనగానే ఓ అంటూ తల ఊగించాడు. కాఫీ తాగి వంశీని ఎత్తుకుని హాల్లోకి వచ్చాడు. కీర్తి వంటింట్లో ఉన్నట్లుంది. వంటింటి గుమ్మం వద్దకు వెళ్ళాడు. తల స్నానం చేసి తలకు టవల్ చుట్టుకొని చీర చెంగు నడుము చుట్టూ బిగించి వంట పనిలో హడావిడిగా ఉంది. బాబు రావడం వల్ల నిన్నటి నుంచి పని ఎక్కువైనట్లుంది. సరే నేను స్నానం చేసి రెడీ అయి వస్తాను. అమ్మను కూడా తయారవ్వమని చెప్పు. మనం షాపింగ్కు వెళ్దాం. నీకు బొమ్మలు కొనుక్కుందాం అంటూ కీర్తి వినేటట్లుగా గట్టిగా చెప్పి బాబును కాస్త ముందుకు వెళ్ళి కీర్తి దగ్గరగా దింపి స్నానానికి వెళ్ళాడు. వాసు స్నానం చేసి వచ్చేలోపు ఓ 4 సార్లు బాత్రూమ్ తలుపు తట్టాడు బాబు. ఆ చిన్ని చిన్ని శబ్దాలను బట్టి వంశీ తడుతున్నాడని అర్థమవుతోంది. టవల్ చుట్టుకొని సడన్గా బయటకు వచ్చి వంశీని పట్టుకోబోయాడు. బాబు కిలకిలా నవ్వుతూ పరుగు తీశాడు. వాసు వెనకే పరుగు తీశాడు. బాబు పరుగు తీస్తూ వంటింట్లో ఉన్న కీర్తి దగ్గరకు వెళ్ళి కుచ్చిళ్లలో ముఖం దాచుకున్నాడు. వాసు వచ్చి బాబును పట్టుకోబోతుంటే చక్కిలిగింతలు పెట్టినట్లే ఆపకుండా నవ్వుతున్నాడు. వాడు నవ్వుతూ ఉంటే వాసుకు కీర్తికి ఇద్దరికీ నవ్వు వచ్చింది. అరే నేను వంట చేయాల్సినా హాల్లోకి వెళ్ళు కీర్తి అంటున్నా బాబు వదల్లేదు. వాసు ఇక లాభం లేదని బలవంతాన ఎత్తుకోబోయాడు. బాబు నవ్వుతూనే గింజుకుంటూ వాసు గుండెల మీద గట్టిగా గోళ్లతో రక్కి వదిలాడు. అబ్బా వాసు చిన్నగా అరిచి గబుక్కున బాబును వదిలేశాడు. వాసు అరుపుకు బాబు కూడా భయపడి వాసు వంక బిత్తరపోయి చూస్తున్నట్లుగా చూడసాగాడు. కీర్తి వాసు వైపు చూసింది. షర్టు వేసుకోకపోవడంతో గుండెల మీద రక్తంతో ఎర్రగా గోళ్ల చారులు చూడగానే కీర్తికి పిచ్చి కోపం వచ్చింది. బాబును వీపు మీద గట్టిగా 2 అంటించింది. వంశీ హడలిపోయి పెద్దగా ఏడుపు లంకించుకున్నాడు. వాసు ఎత్తుకోబోయాడు. చేతులు విదిలించేసి కీర్తి వైపు చూశాడు. కీర్తి తల తిప్పుకొని వంట చేసుకోసాగింది. వాసు మరలా రా అన్నట్లుగా చేతులు చాచాడు. వంశీ ఏడు పాపలేదు. నేను షాపింగ్కు వెళ్తున్నాను. నీకు బోల్డన్ని బొమ్మలు కొనిస్తాను రా అని వాసు ఎంత బతిమాలుతున్నా రాకపోగా కీర్తి వైపు చూస్తూ ఇంకా ఏడుపు పెద్దది చేశాడు. వాసు ఇక లాభం లేదని లోపలికి వెళ్ళి ప్యాంటు షర్టు వేసుకుని యువతలకు వచ్చేసరికి వంశీ గుక్క తిప్పుకోకుండా ఏడవడం వినిపించింది. హాల్లోకి వచ్చేసరికి కీర్తి బాబును సోఫాలో కూర్చోబెట్టి బలవంతాన నెయిల్ కట్టర్తో గోళ్లు తీసేందుకు ప్రయత్నిస్తోంది. వంశీ గింజుకోవడం చూసి వాసుకు భయమేసింది. కీర్తి ఏంటిది? పిల్లలకు గోళ్లు నిద్రపోయేటప్పుడు తీస్తారనుకుంటాను.
అలా తీస్తే తెగుతుందేమో, వద్దు ఆపేయ్ అంటూ కీర్తి చేతిలోంచి నెయిల్ కట్టర్ లాక్కున్నాడు. వంశీ అంతవరకు వాసు వద్దకు వెళ్ళనని మారం చేసిన వాడల్లా గబుక్కున్న వాసు మీదకు దూకాడు. వాడి భయానికి ఇద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకొని పక్కన నవ్వుకున్నారు. వెంటనే హఠాత్తుగా గుర్తుకు వచ్చినట్లుగా కీర్తి నవ్వు ఆపేసి ముఖం తిప్పేసుకుంది. వాసు బాబుని తీసుకుని హాల్లోకి వచ్చాడు. వంశీ వాసు మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. టిఫిన్ చేసేటప్పుడు కూడా బాబు కీర్తి దగ్గరకు వెళ్ళలేదు. వాసు బాబుకు తినిపిస్తుంటే కీర్తి వాసు ప్లేటు స్పూను తినమన్నట్లుగా దగ్గరకు జరిపింది. వాసు బాబుకు తినిపిస్తూనే తను టిఫిన్ చేసేందుకు ఇబ్బంది పడుతుంటే, వంశీ నేను తినిపిస్తాన్రా, డాడీని టిఫిన్ చేయనివ్వు, మా తండ్రి గదు బ్రతిమాలింది. కీర్తి నోటి వెంట డాడీ అన్న మాట విని వాసు కీర్తి వైపు చూశాడు. కీర్తి ఓ క్షణం తన చూపు తిప్పుకునేందుకు తడబడింది. వెంటనే తప్పు మాట్లాడినట్లుగా మ్లానమైన ముఖాన్ని దాచుకునేందుకు తలదించుకుంది. వాసు ఏ ముహూర్తాన అన్నాడో కానీ కీర్తికి నిజంగానే బాబుకు తను తల్లి అనే భావనే మనసు నిండా ఉండిపోయింది. తనను అంత తేలికగా అనుమానిస్తాడా అన్న అవమానం కూడా మనసును కుదిపేస్తూ ఉంది. ఆదివారం కావడంతో కీర్తికి క్లాసులు కూడా లేకపోవడంతో 10ంటికంతా తయారయ్యి షాపింగుకు బయలుదేరారు. ముందు డిమార్ట్కు వెళ్ళి సరుకులు కూరగాయలు తీసుకున్నారు. బాబును పట్టుకోవడం ఇద్దరి వల్ల కావడం లేదు. షాపులో వస్తువులన్నీ లాగేయడం, అటు ఇటు పరుగులు తీయడం, వాడితో తిరిగి తిరిగి ఇద్దరికీ నీరసం వచ్చేసింది. పిల్లలను పెంచడం ఆషామాషి వ్యవహారం కాదు అన్న నిర్ణయానికి వచ్చేశారు ఇద్దరు మనసులోనే. బాబుకు కొన్ని బట్టలు బొమ్మలు తీసుకున్నారు. తర్వాత లేడీస్ డ్రెస్సెస్ షాప్లోకి వాసు దారితీసి కీర్తికి డ్రెస్ చూడసాగాడు. కీర్తి, ఇది బాగుంది కదూ, ఇది నచ్చిందా? ఒక్కొక్క డ్రెస్ చూపించుతూ అడుగుతుంటే కాసేపు మౌనంగా ఊరుకున్న కీర్తి, ఇప్పుడు నాకెందుకు బావా, చాలా ఉన్నాయి, వద్దు అంది మెల్లగానే అయినా ఖచ్చితంగా. వాసు విననట్లే టొమాటో రెడ్ కలర్లో ఉన్న డ్రెస్ తీస్తూ, ఇది బాగుంది కదూ అడిగాడు. నాకు వద్దు బావా, ఇంట్లో కొత్త డ్రెస్సెస్ చాలా ఉన్నాయి మరలా అంది. ఉంటే ఉన్నాయి కీర్తి, ఒకటి తీసుకోవచ్చుగా ఈసారి కాస్త అర్థింపుగా అడిగాడు. వద్దు ఖచ్చితంగా అంది. వాసు చేతిలో డ్రెస్ పక్కన పడేసి వెనుతిరిగాడు. ముఖంలో నిరుత్సాహం దాచాలన్నా దాగలేదు. ఈలోపు బాబు గోల ఏడుపు రూపంలోకి దారితీసింది. చకచకా బిల్లు చెల్లించి కీర్తి బాబుని ఎత్తుకొని కారులో కూర్చుంటే వాసు సరుకులన్నీ షాపింగ్ కార్ట్లో తీసుకెళ్లి కార్ డిక్కీలో చేర్చాడు. కారులో వస్తున్నంతసేపు బాబు ఒకటే ఏడుపు, ఆకలవుతున్నట్లుంది. కీర్తి, అట్టిపండు కానీ బిస్కెట్ కానీ ఇవ్వు, ఇంటికి వెళ్ళాక అన్నం పెట్టవచ్చు. వాసు సలహా ఇస్తూనే కాస్త అయోమయానికి గురయ్యాడు. కీర్తి మరీ ఏమిటిలా పిల్లల గురించి ఏమాత్రం అవగాహన లేని దానిలా ప్రవర్తిస్తోంది అనుకున్నాడు మనసులో. ఇంటికి వచ్చాక అన్నం పెట్టిన కాసేపటికే నిద్రపోయాడు బాబు. భోజనం చేస్తున్నప్పుడు కీర్తి, రేపు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ ఉంది బావా, నువ్వు బాబుని చూసుకోగలవా అంది. వాసు భయంగా ముఖం పెట్టాడు. కీర్తి నవ్వు దాచుకోలేక నవ్వేసింది. నిజం కీర్తి, ఇవాళ షాపింగ్ మాల్లో వీడి అల్లరి చూసి భయం వేసింది. సేవా సదన్లో వీడితో ఎలా వేగారంటావు అన్నాడు సాలోచనగా. అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాడు కదా, ఇక్కడ వాడికేమీ తోచినట్లుగా ఉంది బావా. ప్లే స్కూల్లో చేర్పిద్దాం, వాడికి కాలక్షేపం, నువ్వు ఆ టైంలో క్లాస్కు వెళ్ళి వచ్చేయవచ్చు వాసు చెప్పాడు. అలాగే అంది కీర్తి. పిల్లలతో వేగలేకనుకుంటాను, అందరూ పెళ్ళైన వెంటనే తల్లిదండ్రులు కావడానికి భయపడుతున్నారు. పిల్లలతో కష్టమే కీర్తి, వాసు ఆలోచించకుండా అనేసి నాలుగు ఖర్చుకున్నాడు. కీర్తి ముఖం సిగ్గుతో కందిపోయింది. ఉదయం 7 గంటలకు మెలకువ వచ్చిన కీర్తి పక్కన చూస్తే వంశీ లేడు. ఎదురుగా ఓ మూల టేబుల్ మీద ప్యాకెట్ గాలికి రెప్రెపలాడుతూ కనిపించింది. తెలియకుండానే కీర్తి అడుగులు అట్టుపడ్డాయి. నిన్న షాపులో చూసిన డ్రెస్తో పాటు చిన్న కాగితం. హ్యాపీ బర్త్డే టు యూ కీర్తి అంటూ ఓ మూల చిన్న పెయింటింగ్. బుట్టలో పెళ్లికూతుర్ని ఓ వ్యక్తి తన భుజాల మీద తీసుకెళ్తున్న దృశ్యం. అది చూడగానే కీర్తి కళ్ళు ఎందుకో చెమర్చాయి. భావ నిరాదరణతో ఆవేదనగా ఉన్న మనసు మీద పన్నీటి జల్లు చిలకరించినట్లయింది. వెంటనే ఉత్సాహంగా చకచకా స్నానం చేసి డ్రెస్ వేసుకుని తయారైంది. అద్దం ముందు నిల్చొని నుదుటిన కుంకుమ దిద్దుకొని చూసుకుంటే తనకు తనే ముద్దెచ్చేట్లుగా ఉంది. బావకు బట్టల సెలక్షన్ బాగా తెలుసు అనుకుంది మనసులోనే. తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు తీయబోయింది. బయట గడియ వేసి ఉన్నట్లుగా తలుపు రాలేదు. బయట గడియ ఎందుకు వేశారు? ఓ క్షణం కంగారనిపించింది. తలుపు మీద చేతితో తట్టింది గట్టిగా.
బయట గడియ తీస్తున్న చప్పుడు. వెంటనే తలుపు తీసి గది బయటకు అడుగు వేసింది. వెంటనే టప్మని బెలూన్ పేలిన శబ్దం. కీర్తి తల మీద ఒక్కసారిగా పూలరేకుల వర్షం. హ్యాపీ బర్త్డే టు యూ. ఒక్కసారిగా సుపరిచిత స్వరాలు కోరస్గా బర్త్డే సాంగ్ పాడాయి. కళ్లకు అడ్డం పడుతున్న పూలరేకులను పక్కకు తొలగిస్తూ ఎదురుగా చూసింది. అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య. వారి వెనుకగా వంశీని ఎత్తుకొని నవ్వుతూ వాసు. అమ్మా! ఒక్కసారిగా ఆనందంతో కళ్ళు నీటితో నిండిపోగా ఉక్కిరిబిక్కిరవుతూ ఒక్క ఉదుటన తల్లిని కౌగిలించుకుంది. నాన్న, అమ్మమ్మ, తాతయ్య. అంతకు మించి ఎలా పలకరించాలో తెలియక తడబడిపోయింది. ఎలా ఉన్నావే? మీ నాన్న అసలు నన్ను ఫోన్ కూడా సరిగా చేయనివ్వడం లేదు. వాళ్ళు సినిమాలకు షికార్లకు తిరుగుతుంటారు. వారినెందుకు డిస్టర్బ్ చేయడం అంటూ. ఇక్కడికొచ్చి చూస్తే అంతా గందరగోళంగా ఉంది అంటూ సుజాత వాసు చేతులలో ఉన్న వంశీ వైపు చూసింది. అమ్మమ్మ, తాతయ్య అంటూ కాళ్లకు దండం పెట్టింది. సుజాత కాసేపు ఉండు కీర్తి అంటూ లోపలికి వెళ్ళి దేవుడి గదిలో అక్షింతల పళ్ళెం తీసుకువచ్చింది. వాసు, వాడిని నా చేతికివ్వు. నువ్వు కూడా నానమ్మ, తాతయ్య ఆశీర్వాదం తీసుకో అంటూ వర్ధనమ్మ, శ్రీనివాసరావు చేతికి అక్షింతలు ఇచ్చింది సుజాత. వాసు బాబును క్రిందకు దించి ముందుకు వెళ్ళి కీర్తితో పాటు నమస్కారం చేశాడు. వర్ధనమ్మ దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు అనగానే శ్రీనివాసరావు నిజమే, వీళ్లను ఇలా ఆశీర్వదించవలసిందే. లేకపోతే పెళ్ళైన 2 నెలలకే బిడ్డను దత్తత తీసుకునే వాళ్ళు ఉన్నారా అసలు అన్నారు. వాసు, కీర్తి ముఖాలు చూసుకుంటూ కంగారుగా వంశీ వైపు చూశారు. వాడికెక్కడ అర్థమవుతుందో అని. వంశీ పరిగెత్తుకుంటూ వచ్చి కీర్తి పక్కనే మోకాళ్ల మీద మోకరిల్లుతూ వర్ధనమ్మ పాదాలకు నమస్కరించాడు. వాడి చేష్టలకు అందరూ పెద్దగా నవ్వారు. వర్ధనమ్మ, కృష్ణమూర్తి, సుజాతల ఆశీర్వాదం కూడా తీసుకోమని చెప్పడంతో వాసు, కీర్తి వాళ్ళ కాళ్ళకు కూడా మొక్కారు. కీర్తి దేవుడి గదిలోకి వెళ్ళి నమస్కరించి రాగానే అందరూ కలిసి మాట్లాడుకుంటూ టిఫిన్ చేశారు. వర్ధనమ్మ మరోసారి వంశీ గురించి అడగబోతుండగా వాసు, నానమ్మ, వాడు నిద్రపోయాక మాట్లాడుకుందాం అన్నాడు హెచ్చరిస్తున్నట్లుగా. టిఫిన్ చేశాక వాసు కీర్తిని ఇంటర్వ్యూకి తీసుకువెళ్లేందుకు తయారయ్యాడు. వంశీని, మేమొచ్చే వరకు బామ్మ, అమ్మమ్మ దగ్గర ఉంటావా అని అడగగానే ఏ ధ్యాసలో ఉన్నాడో ఓ అని తల హుషారుగా ఆడించాడు. అమ్మయ్యా అనుకొని కదిలారు. కృష్ణమూర్తి తనను సైటు దగ్గర వదిలిపెట్టి వెళ్ళమనడంతో కృష్ణమూర్తిని కారులో ఎక్కించుకొని కదిలారు. కీర్తి వెనుక సీట్లో కూర్చుంది. కృష్ణమూర్తి, వాసు వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే తను సర్టిఫికెట్లన్నీ చూసుకుంటూ కూర్చుంది. కృష్ణమూర్తిని సైటు దగ్గర దించి కారు వెనుకకు తిప్పుతుంటే కీర్తి, ఒక్క నిమిషం బావా అంటూ దిగి ముందు సీట్లోకి వచ్చి కూర్చుంది. డ్రెస్ ఎలా ఉంది కీర్తి? వాసు డ్రైవ్ చేస్తూనే అడిగాడు. నువ్వే చెప్పాలి బావా అంది. షాపులో ఎందుకో బెంగపడినట్లు కనిపించింది కీర్తి. వేరే ఎవరు వేసుకున్నా తనకు ఇంత అందం రాదేమో అని ఏమో. కారు స్లో చేస్తూ పక్కకు తిరిగి, నిజం కీర్తి, చాలా చాలా బాగున్నావు అన్నాడు ప్రశంసగా చూస్తూ. కీర్తి ముఖంలో నూనె సిగ్గు సన్నగా దోబూచులాడింది. స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్న వాసు బలమైన చేతుల వైపు చూస్తూ ఉండిపోయిన కీర్తిని గమనించినట్లుగా ఎదురుగా రోడ్డు వైపు చూస్తూ ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యావా అడిగాడు. ఇదే మొదటి ఇంటర్వ్యూ బావా, ఎలా చేస్తానో కాస్త ఆందోళన కనిపించింది కీర్తి ముఖంలో. ముందు ముందు బోలెడన్ని ఇంటర్వ్యూలు చేసేందుకు ప్రాక్టీస్ కోసం వెళ్తున్నాననుకో, కంగారుండదు అన్నాడు వాసు ధైర్యం చెప్తున్నట్లుగా. కీర్తి పక్కకు తిరిగి తన వైపే ఆరాధనగా చూడడం గమనించి, ఏమిటలా చూస్తున్నావు అన్నాడు వాసు. నువ్వు ఎంతో చదువుకున్న వాడివిలా మాట్లాడతావు బావా, చదువుకుంటే ఎంత బాగుండేదో అంది. వాసు మౌనంగా ఉండిపోయాడు. రాత్రి ఫోన్ చేసి రమ్మని పిలిచావట కదా బావా? అమ్మ చెప్పింది. అప్పటికప్పుడే రెడీ అయి వచ్చారట. అందర్నీ ఒక్కసారి చూడగానే ఎంత సంతోషం అనిపించిందో. కీర్తి స్వరంలో ఆనందం. వాసు కంపెనీ బయట కారు ఆపడంతో అప్పుడే వచ్చేసిందా అన్నట్లు చూసింది. ఇంటర్వ్యూ అయ్యాక ఫోన్ చెయ్యి, నేను దగ్గరలోనే ఉంటాను, వస్తాను అన్నాడు. కారు దిగబోతూ, బావా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవు అంది చేయి ముందుకు చాస్తూ. చిన్నగా నవ్వి స్టీరింగును వదిలిపెట్టి చేయి ముందుకు చాచి కీర్తి చేతిని పట్టుకొని నోరు తెరవబోయేంతలో, థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ వాసు చేతిని తన శుతిమెత్తని పెదవులతో సున్నితంగా చుమ్మించి గబుక్కున వదిలేసి కార్ డోర్ తీసుకుని వెనుకకు చూడకుండా పరుగు తీసింది. కీర్తి! వెనుక నుంచి మృదు గంభీరంగా వాసు పిలుపు. ఆగిపోయింది కానీ వెనక్కి తిరిగి చూడలేదు. కీర్తి!
ఈసారి మరింత దగ్గరగా తన ముందు వాసు స్వరం. చిన్నగా తలెత్తి చూసింది. వాసు ఫైల్ చేతితో పట్టుకుని కీర్తికి అందిస్తూ చిన్నగా నవ్వాడు. అయ్యో, నుదురు చేత్తో కొట్టుకుంటూ ఫైల్ తీసుకుంటుంటే కీర్తి కళ్ళు సిగ్గుగా నవ్వాయి. ఆ నవ్వుకు జత కలుపుతూ వాసు కళ్ళు కొంటెగా మెరిశాయి. అత్తయ్య, వంశీ ఏం చేస్తున్నాడు? ఏమీ గోల చేయడం లేదుగా? కీర్తి ఇంటర్వ్యూ అయి వచ్చేసరికి మరో గంట పడుతుందేమో, అంతవరకు ఉంటాడుగా? సరే, ఉంటాను. కారు నానుకొని కీర్తి కోసం ఎదురుచూస్తున్న వాసు కీర్తి దగ్గరగా రావడం కూడా గమనించలేనంత ఆలోచనలో మునిగిపోయాడు. దగ్గరగా గులాబీ పరిమళం ముక్కుపుటాలను తాకినట్లు అనిపించడంతో తిరిగి చూశాడు. కీర్తి. చకచకా కారు డోర్ తెరిచి కీర్తి కూర్చున్నాక తలుపు వేసి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇంటర్వ్యూ ఏమైందని అడగవా బావా? చెప్పవలసింది ఉంటే నువ్వే చెప్తావని ఎదురుచూస్తున్నా. వాసు స్టార్ట్ చేయబోతూ తాపీగా అన్నాడు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను బావా అంటూ ఏదో చెప్పబోతుండగా వావ్, కంగ్రాట్స్ కీర్తి సంభ్రమంగా అంటూ కీర్తికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కీర్తి చేతిని అందుకున్నాడు. కానీ బెంగళూరు కానీ చెన్నైలో కానీ జాయిన్ అవ్వాలట బావా, వీలు కాదని చెప్పేశాను. కీర్తి చేయందుకుని చేతుల మెత్తదనాన్ని పరిశీలిస్తున్న వాసు ఆశ్చర్యపోయి ఎందుకని అన్నాడు. అదంతే బావా, నేను వెళ్ళను మొండిగా అంటున్నట్లుగా అందే. సరే నీ ఇష్టం. చేతిని వదల్లేదన్న విషయం అప్పుడే గుర్తుకు వచ్చినట్లుగా వదిలేస్తూ అన్నాడు. సైట్ దగ్గరకు వెళ్ళి కృష్ణమూర్తి గారిని రిసీవ్ చేసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే వంశీ నిద్రపోతున్నాడని వర్ధనమ్మ చెప్పగానే ఇద్దరూ ఒక్కసారిగా పడకగదిలోకి పరుగులు తీశారు. మంచం దగ్గరగా నిల్చొని చిన్నగా వీడు ఎవరి దగ్గరైనా ఉండిపోతాడు కీర్తి, అసలు కొత్త పాత లేదు. వాసు అమాయకంగా నిద్రపోతున్న బాబు వైపు చూస్తూ అన్నాడు. వంశీ నుదుటి మీద పడుతున్న జుట్టును సవరిస్తున్న కీర్తి వైపు తదేకంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు వాసు. వాసు, భోజనానికి రండి, చాలా లేట్ అయింది. వర్ధనమ్మ గొంతు వినగానే ఇద్దరూ చకచక డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. భోజనాలు అయ్యాక హాల్లో అందరూ కూర్చుని ఉన్నప్పుడు శ్రీనివాసరావు, ఇప్పుడు చెప్పండి వాసు, ఆ పిల్లవాడు ఎవరు? ఇప్పుడు మీరు వాడిని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏంటి? పిల్లవాడి ముందు మాట్లాడకూడదన్నారని ఇంతసేపు ఆగాను అన్నాడు. ఈ వయసులో హ్యాపీగా ఉండక ఎందుకు జంజాటాలన్నీ చెప్పండి. అసలు మీ ఇద్దరిలో ఎవరిది ఆలోచన? వర్ధనమ్మ అంది. మీ పిల్లలను మీకు శ్రమ కలిగించకుండా చూసుకునేందుకు మీకు మేమున్నాం, కానీ మీరు ఇప్పుడు ఎందుకు శ్రమ పడుతున్నట్లు? సుజాత అంది. అయినా ఇలాంటి పనులు చేసేటప్పుడు కనీసం పెద్దవాళ్ళుగా మాకు ఓ మాట చెప్పాలని కూడా మీకు అనిపించలేదు? దత్తత తీసుకోవడం అంటే చిన్నపిల్లల ఆట అనుకున్నారా మీరు? మీ ఆస్తికి మీకు పుట్టే పిల్లలతో పాటు వీడు కూడా సమాన హక్కుదారుడవుతాడని తెలుసా మీకు? పెళ్లి విషయంలో ముందు వెనక ఆలోచించకుండా అలా చేశారు. నలుగురిలో మేము ఎంత అవమానాల పాలవుతామో అనే ఆలోచన ఉంటే అలా చేసేవారా? సరే, ఏదో చిన్నపిల్లలు తెలిసి తెలియని వయసు అని సరిపెట్టుకున్నాం. మరి ఇదేమిటి? కృష్ణమూర్తి అంతవరకు అణిచిపెట్టుకుని ఉన్న ఆవేశాన్నంతా వెళ్ళగక్కాడు. కానీ మాట్లాడేటప్పుడు ఆయన చూపులన్నీ కూతురు మీద కంటే వాసు మీదే ఉన్నాయి. కీర్తి వాసు వైపు చూసింది. సోఫాలో కూర్చొని తల పూర్తిగా దించుకుని ఉన్న వాసు ముఖంలో భావాలు కనిపించటం లేదు. నాన్నా, ఇందులో బావ తప్పేం? మాట్లాడబోతున్న కీర్తిని వాసు చటుక్కున తలెత్తి కళ్ళతోనే వద్దన్నట్లుగా వారించాడు. ఓ 5 ఎకరాలు మా పేరు మీద ఉంచుకుని మిగిలిందంతా మీ ఇద్దరి పేరు మీద ఉంచుదామని అనుకున్నాను. ఇంత తెలివి తక్కువ పనులు చేస్తుంటే నేను ధైర్యంగా ఎలా ఉండగలను? ఒక్కగానొక్క పిల్ల, దాని భవిష్యత్తు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో అన్నీ కాలరాచినట్లయ్యాయి. కృష్ణమూర్తి ఆగ్రహంతో అంటుంటే, ఏమండి? సుజాత కృష్ణమూర్తి కూర్చున్న కుర్చీ వెనుక నిల్చొని భుజం మీద చెయ్యి వేసి వారిస్తున్నట్లుగా అంది. శ్రీనివాసరావు మనవణ్ణి అంటుంటే కోపాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఎదురుగా ఉన్నది అల్లుడు కాక మరెవరైనా అంత సహనంగా ఉండేవాడు కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ కాగితాలు అవి రిజిస్టర్ కాలేదేమో చూసుకొని క్యాన్సిల్ చేయించండి. కృష్ణమూర్తి వీలైనంత కఠినంగా అని గదిలోకి వెళ్ళిపోయాడు. ఎవ్వరికీ నోట మాట రాలేదు. మౌనంగా కూర్చుండిపోయారు. బాబు లేచిన అలికిడి కావడంతో కీర్తి గబుక్కున లేచి గదిలోకి పరుగు తీసింది. 3 గంటలవుతుండగా అందరూ తిరుగు ప్రయాణమయ్యారు. ఎవ్వరిలో వచ్చేటప్పుడు ఉన్న ఉత్సాహం లేదు. వాసు వెళ్ళి అందర్నీ బస్ ఎక్కించి వచ్చాడు. వచ్చేటప్పటికి కీర్తి బాబుతో అక్షరాలు పలికిస్తూ కనిపించింది. మౌనంగా తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఓ గంట తర్వాత వాసు బయటకు వచ్చి వంశీని ఆడించడం చూసి కీర్తి మనసు ఊరటపడింది.
కీర్తి రెడీ అవుతావా, సినిమాకు తీసుకువెళ్తాను అన్నాడు. వద్దులే బావా, వీడు చూడనిస్తాడో లేదో, కాసేపు కింద పార్కుకు తీసుకువెళ్ళి ఆడించి తీసుకొస్తాను అని కీర్తి తీసుకువెళ్తుంటే వంశీ వాసును పట్టుకు వదల్లేదు. ఇద్దరూ వెళ్ళి కాసేపు పార్కులో ఆడించి తీసుకువచ్చారు. బాగా ఆడి ఆడి అలసిపోవడం వల్లేమో స్నానం చేసి కాస్త తిండి కడుపులో పడగానే నిద్రపోయాడు బాబు. వాసు కూడా స్నానం చేసి కాసేపు టీవీ చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. భోజనానికి వస్తాడేమోనని చూసి రాకపోవడంతో కీర్తి వాసును భోజనానికి పిలిచేందుకు వెళ్ళింది. వాసు మంచం మీద ఆదమరిచి నిద్రపోతున్నాడు. బావా దగ్గరకు వెళ్ళి మెల్లగా పిలిచింది. గాఢ నిద్రలో ఉన్నాడేమో, మెలకువ రాలేదు. నిజం నిద్రేనా? ముందుకు వంగి కళ్ళ మీద ఉఫ్ అని ఊదింది. కనురెప్పలు కదలిక లేదు. నిజం నిద్రే అనిపిస్తోంది. అయినా మరలా ఓసారి ప్రయత్నిద్దామన్నట్లుగా మరలా ముందుకు వంగి ఉఫ్ అనబోయిందల్లా వాసు గబుక్కున కళ్ళు తెరవడంతో ఆగిపోయింది. ఉన్నట్లుండి మెలకువ వచ్చిన వాసుకు ఒక్క క్షణం ఏం జరుగుతోందో అర్థం కాలేదు. తన ముఖానికి అతి దగ్గరగా కీర్తి ముఖం, పెదవులు బిగించి మరీ చూస్తుండిపోయాడు. చటుక్కున లేచిన కీర్తి ముఖంలోకి పరిశోధిస్తున్నట్లుగా చూస్తూ, కీర్తి ఏంటి అన్నాడు. బావా అది నీది నిజం నిద్రో కాదు అని నసుగుతున్నట్లుగా అంటుంటే అని వాసు సూటిగా చూస్తూ అడగడంతో కీర్తి తడబడిపోయింది. నిజం చెప్పు, ఏం చేయబోయావు నన్ను? సీరియస్గా అడుగుతున్న వాసును చూస్తుంటే మరీ కంగారు పడిపోయింది. చిన్నప్పుడు అలవాటు కదా బావా, కళ్ళ మీద గాలి ఊదినప్పుడు నిద్ర నటన అయితే కన్రెప్పలు కదులుతాయి, చూద్దామని తడబడుతూ హడావిడిగా చెప్తున్న కీర్తిని చూసి పెద్దగా నవ్వేశాడు. వాసు నవ్వేయడంతో అంతవరకు కావాలని గంభీరం నటిస్తూ తనను ఆట పట్టించాడని తెలియగానే ఉడుకుమోత్తనమో సిగ్గో తెలియని భావాలతో సతమతమైపోతూ పక్కనే ఉన్న దిండు తీసుకుని వాసు తల మీద 2 దెబ్బలేసి గదిలోంచి పరుగు తీసింది. వాసు తల క్రింద 2 చేతులుంచుకొని వెల్లకిలా పడుకొని ఆలోచిస్తూ ఉండిపోయాడు. పుట్టినరోజు నాడు కీర్తిని సంతోషంగా ఉంచుదామని అందర్నీ పిలిచి పెద్దవాళ్ల ఆనందాన్ని కూడా హరించాడేమో అన్న ఆవేదనతో మది నిండిపోయింది. కీర్తికి తన పట్ల ఉన్న భావమేంటి? ఓ విధంగా చెప్పాలంటే కీర్తి తనకు తాను తన అభిప్రాయం చెప్పనంతవరకు తను ముందుకు అడుగు వేయలేడేమో. కానీ ఎన్నాళ్ళిలా తను వేరో, తనకు మనసంతా కీర్తే ఉంది కాబట్టి తనకు కీర్తిని స్వీకరించడంలో ఎలాంటి అభ్యంతరమూ ఉండకపోవచ్చు. అభ్యంతరమేంటి, అంతకంటే ఆనందకరమైన సందర్భం ఉండదు కూడా. కానీ కీర్తి అలా కాదు. ఒకరికి మనసిచ్చి పెళ్లి వరకు వచ్చి అంత విషాదాన్ని అనుభవించిన అమ్మాయి అంత తేలికగా ఒప్పుకోలేదు కూడా. తను ముందుకు వెళ్తే తాళి కట్టిన భర్తగా తనను కాదనలేకపోవచ్చు. అది సరైన నిర్ణయం కాదు కదా. బావా మృదు మధురంగా వినిపించింది గది బయట నుంచి కీర్తి స్వరం. భోజనానికి వస్తావా? లేచి హాల్లోకి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ వద్ద సర్దుతూ కనిపించింది. వాసు వచ్చి టేబుల్ వద్ద కూర్చుంటూ, అరే మర్చిపోయాను కీర్తి, మధ్యాహ్నం కేక్ తీసుకువచ్చాను. నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చేలోపు నేను ఆ పని చేశాను. మామయ్య వాళ్ళు ఇవాళ ఉంటారనుకున్నాను, ఈవినింగ్ కట్ చేయించవచ్చు అనుకున్నాను అన్నాడు. ఉంటామని అన్నారు బావా, మరెందుకో హఠాత్తుగా వెళ్ళిపోయారు. నీకు ఫోన్ చేశారా? తాతయ్య చేశారు. కర్రీ ఇంకాస్త వేసుకో కీర్తి, గెరిటితో కర్రీ కీర్తి ప్లేట్లో వడ్డించి మాట మార్చేస్తూ అన్నాడు. తిన్నాక కీర్తి వాడికి పాలు ఇవ్వకపోతే మధ్యరాత్రి లేస్తాడు, వాసు గుర్తు చేశాడు. కాచాను బావా, చల్లారాక తాగిస్తాను అంది. ఎవరి గదిలోకి వారు వెళ్తుండగా సారీ బావా కీర్తి అంది. ఎందుకు అర్థం కాక అడిగాడు. నా వల్ల నువ్వు నాన్నతో మాటలు పడవలసి వచ్చింది. పర్లేదు కీర్తి, మామయ్య మంచివాడు కాబట్టి తేలికగా వదిలేశాడు. మరొకరైతే నా తోలు వలిచి చెప్పులు కుట్టించుకొని అవి వేసుకొని తిరిగేవారు. కీర్తి ఆ మాటలకు పక్కున నవ్వింది. వాసు ఒక్క క్షణం మైమరుపుగా చూసి వెంటనే సర్దుకొని బాయ్ కీర్తి అంటూ తన గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వచ్చి వంశీ ప్రక్కన పడుకున్న కీర్తి మనసు ఆ క్షణం చెప్పలేని విషాదాన్ని చవి చూస్తోంది. నాన్న, నానమ్మ, తాతయ్య అందరితో మాటలు పడుతున్నా తనను ఒక్క మాట అని భావ సంస్కారానికి ముగ్ధురాలైపోతోంది. తనకై తను బావ గదిలోకి వెళ్ళాలని ఉంది, అంతా చెప్పాలని ఉంది. నమ్ముతాడా బావా? తన కళ్ళ ముందు ఎంత గోల చేసింది తను. నిజంగా బావే కాదు, ఆ క్షణం తనను చూసిన ఎవ్వరూ అది నటన అంటే నమ్మరేమో. విన్సెంట్ చనిపోయాడు కాబట్టి తను ఇలా చెప్తుంది అనుకుంటే
అంతకంటే అవమానం ఇంకొకటి ఉందా? ఏం చేయడం? ఈ సమస్యకు కాలమే జవాబు చెప్పాలి. బావా ఇప్పటికీ గుర్రు పెట్టి నిద్రపోతుంటాడేమో. 4 అడుగుల దూరంలో ఓ పిచ్చిది తన కోసం ఎదురు చూస్తోందని బావకు ఎప్పటికి తెలుస్తుంది? ఎప్పటికైనా తెలుస్తుందా? కీర్తి కళ్ళు నిండు కుండలయ్యాయి. అవతలి గదిలో పడుకొని చీకట్లో కళ్ళు తెరుచుకొని వెన్నెల కోసం అన్వేషిస్తున్న వాడిలా చూస్తున్న వాసు కీర్తి ఏం చేస్తోందో ఇప్పటికే గాఢమైన నిద్రలోకి జారుకొని ఉంటుంది. ప్రక్క గదిలో బావ తన కోసం పలవరించిపోతున్నాడని తనకు ఎప్పటికి తెలుస్తుంది? ఎప్పటికైనా తెలుస్తుందా? వాసు గుండె బరువెక్కింది. కీర్తి, ప్లే స్కూల్ కనుక్కుందామా? వంశీని పంపిద్దామా? వాసు అడిగాడు. అలాగే బావా. కీర్తి వంశీకి పాలు తాగిస్తూ అంటుంటే పాలు త్రాగడం ఆపేసి ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తున్న వంశీని చూసి నవ్వు ఆపుకోవాల్సి వచ్చింది. నిన్ను క్లాస్లో వదిలి నేను కనుక్కొని వస్తాను. బాబును దగ్గరలో ఉన్న ప్లే స్కూల్లో చేర్చారు. ఉదయాన్నే లేచి వంట చేసి బాబుని రెడీ చేయడం, వాసు వెళ్ళి వదిలిపెట్టి రావడం, టిఫిన్ చేసి క్లాస్కు వెళ్ళి రావడం, వాసు వర్క్ చూసుకోవడం, సాయంత్రం బాబును తీసుకురావడం, పార్కుకు తీసుకెళ్ళి ఆడించడం రోజులు గడిచిపోతున్నాయి. బాబు పూర్తిగా కీర్తి నామస్మరణే అమ్మా అమ్మా అంటూ. వారిద్దరూ ఒకటిగా ఉన్నప్పుడు చూసిన వాసుకు లోపల ఏదో అర్థం కాని ఆవేదన. తనొక్కడే పరాయివాడిలా. వాసులో కానీ కీర్తిలో కానీ ముందు ఉన్న ఉత్సాహం నామమాత్రం కనిపించడం లేదు. వాసు కీర్తిని కూడా అప్పుడప్పుడు సైటు వద్దకు తీసుకువెళ్తున్నాడు. నేనెందుకు బావా అని కీర్తి వద్దంటున్నా వినడం లేదు. నువ్వు కూడా అన్నీ తెలుసుకోవాలి కీర్తి అంటూ బలవంతంగా తీసుకువెళ్తున్నాడు. కీర్తికి బావ ప్రవర్తనలో ఏదో మార్పు. కూర్చొని టీవీ చూస్తూనే ఆలోచనలోకి జారుకోవడం, కళ్ళల్లో విషాదం, ఎప్పుడైనా పలకరించినప్పుడు ఉలిక్కిపడి ఈ లోకంలోకి రావడం, ఇవన్నీ కీర్తి దృష్టిలో పడుతూనే ఉన్నాయి. ఏమైంది బావకు? కీర్తికి అర్థం కావడం లేదు. ఆ రోజు కీర్తికి క్లాస్ లేదు. బాబును ప్లే స్కూల్లో వదిలి వాసు సైట్ వద్దకు వెళ్ళాడు. కీర్తి బాబు వచ్చేలోపు ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమం పెట్టుకుంది. ముందు వాసు గది సర్దేయడం తేలిక అనిపించడంతో వాసు గదిలోకి వెళ్ళింది. బావ గదిని ఎంత నీటుగా పెట్టుకుంటాడో మనసులోనే మురిసిపోయింది. షెల్ఫ్లు తెరిచి చూసింది. అల్మరా తెరవగానే లోపల తమ పెళ్లి ఫోటో ఎప్పుడు ఫ్రేమ్ కట్టించాడో. ఊర్లో ఉన్నాయి కానీ తమ దగ్గర లేవు అని ఎన్నిసార్లు అనుకుందో. బావ ఎప్పుడూ చెప్పనే లేదు. ఫోటో చేతికి తీసుకుంది. నిజంగా అమ్మమ్మ అన్నట్లు తను చాలా ముద్దుగా ఉంది. పరిశీలనగా చూస్తే ముఖంలో అనుకున్నది సాధించానన్న గర్వం కనిపిస్తోంది. మరి బావా? ఫోటో తదేకంగా చూసింది. ఆకర్షణీయంగా ఎప్పుడూ నవ్వుతున్న కళ్ళతో ఉండే బావ ముఖంలో అణిచిపెడుతున్న ఆందోళన కనిపిస్తోంది. కోటేరు వేసినట్లున్న ముక్కు మీద చిరుచెమట ఫోటోలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకమ్మా అంత కంగారు? ముద్దుగా మనసులో అనుకుంటూ ఫోటోను దగ్గరకు తీసుకుని బావ పెదవుల మీద పెదవులుంచి చిన్నగా ముద్దాడింది. వెంటనే బోలెడంత సిగ్గు ముంచుకు వచ్చినట్లయి ఫోటోలో బావ వైపు చూసింది. విచిత్రంగా ఈసారి ఫోటోలో బావ ముఖంలో ఆందోళన లేదు. ముక్కు మీద చిరుచెమట మాయమైంది. అరే, విచిత్రంగా అనుకుంటూ ఉంటే వెంటనే బావ ప్రవర్తనలో మార్పుకు కారణం బోధపడినట్లుగా అయింది. వెంటనే స్త్రీ సహజమైన సిగ్గును పక్కన పెట్టి బావ వచ్చేసరికి చీర కట్టుకుని అందంగా తయారు కావాలన్న నిర్ణయానికి వచ్చేసింది. ఫోటో యథాస్థానంలో పెట్టేయబోతూ ఓవైపుగా క్రింద పరిచిన పేపర్ను సరిచేయబోయింది. క్రింద ఏవో కాగితాలు, బట్టలున్న చోట ఏం పేపర్సో తీసి చూసింది. ఏవో అగ్రిమెంట్స్ తీరికగా తీసుకుని మంచం మీద కూర్చుంది. పొలం దస్తావేజులు, అగ్రిమెంట్ చూసింది. వాసు పేరున ఉన్న పొలం హక్కుదారుడుగా వంశీని పేర్కొంటూ గార్డియన్గా కీర్తిని నియమిస్తూ లాయర్ ద్వారా రాయించిన కాగితాలు. పరిశీలిస్తున్న కీర్తి భ్రుకుటి ముడిపడింది. వాటితో పాటు ఉన్న మరో 2 పేపర్స్ తీసింది. విడాకుల పత్రాలు. తనకు సంసార జీవితం పట్ల ఆసక్తి లేనందువలన తను పెళ్లికి అనర్హుడుగా పేర్కొంటూ తన వలన కీర్తి జీవితం అంధకారం కావడం తనకిష్టం లేదని, అందువల్ల తను మనస్ఫూర్తిగా కీర్తి తన నుంచి విడిపోయేందుకు తన అంగీకారం తెలుపుతూ సంతకం చేసి ఉన్న కాగితాలు. కీర్తికి గుండెలో సన్నని మంట, మనసునెవరో సూదులతో గుచ్చుతున్న భావన. కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి. ఏమవుతోంది? పెద్దగా ఏడవాలని ఉంది. అయ్యో, ఏడుపు రావడం లేదేంటి? కన్నీళ్లు రావా? మనసు నిస్తేజం అవడం అంటే ఇదేనా? బావ ఎందుకిలా చేస్తున్నాడు? ఇంతేనా బావ తనను అర్థం చేసుకుంది? ఏ ఒక్క క్షణమైనా బావకు తను బావను ఇష్టపడుతుందేమోనన్న అనుమానం రాలేదు?
ఇలాంటి విషయాలు నోరు తెరిచి చెప్పాలా? ప్రియురాలి మనసు విడమర్చి చెప్తే కానీ అర్థం చేసుకోలేని గ్రాంధికమా? అందరూ ఇలాగే ఉంటారా? బావ మాత్రమే ప్రత్యేకమా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకిష్టం, ఇలాంటి మాటలు చెప్పకనే తెలుసుకోలేరా? మరి తనకెలా తెలిసింది బావకు తనంటే ఇష్టమని? బావ ఎప్పుడూ నోరు తెరిచి చెప్పలేదుగా. కీర్తికి ఆలోచనలతో పిచ్చెక్కిపోతోంది. విన్సెంట్ హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. తను ఈ విషయం ఎలా మర్చిపోతోంది? తను బావను పెళ్లి చేసుకునేందుకు ఆడిన నాటకమే అంతటికీ కారణం. అయినప్పటికీ బావ ఇలా చేయడం సమంజసమేనా? తనకు తెలియకుండా తనను వెంబడించి వంశీ గురించి తెలుసుకోవడం, తనను సంప్రదించకుండా వంశీని దత్తత తీసుకోవడం, అన్నింటికీ మించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, లేదా ఇదంతా బావ అతి మంచితనమా? నాన్నకు తనను బావకు ఇవ్వడం ఇష్టం లేదని తనకు దూరం అవ్వాలనుకోవడం, వంశీని తన బిడ్డగా భావించి దత్తత తీసుకోవడం, ఈ విషయం ఊహించడానికే కష్టంగా ఉంది. బావ ఎలా నమ్ముతాడు అసలు? తల వేడెక్కుతుంటే లేచి కాగితాలు వాటి స్థానంలో యథావిధిగా పెట్టేసింది. వాసు సైట్ నుంచి వస్తూనే ప్లే స్కూల్కు వెళ్ళి బాబుని తీసుకొని వచ్చేసరికి 1 గంట అయింది. కీర్తి వచ్చి తలుపు తీయగానే వంశీ కీర్తి మీదకు దూకబోయాడు. కీర్తి పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. వంశీని తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వాడి డ్రెస్ మార్చి తీసుకుని వచ్చేసరికి కీర్తి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ కనిపించింది. తల క్రిందకు వంచుకొని ప్లేట్లో వడ్డిస్తున్న కీర్తి ముఖంలో భావాలు వాసుకు కనిపించలేదు. వావ్ కీర్తి, బిర్యానీ, పెరుగు చట్నీ, గుత్తొంకాయ్, ఏంటివాళ స్పెషల్? అన్నీ నాకిష్టమైనవి. వాసు ముఖంలో సంభ్రమాశ్చర్యాలు. మౌనంగా వడ్డిస్తున్న కీర్తి ఏమీ మాట్లాడలేదు. నువ్వు తిను కీర్తి, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, వడ్డించుకోవచ్చు. తర్వాత తింటాను బావా, నీకు వడ్డిస్తూ బాబుకు తినిపిస్తాను. వీడికి కూడా వాడికై వాడు తినడం అలవాటు చేయాలి కీర్తి, వాసు అన్నాడు. నేను అదే అనుకుంటున్నాను బావా. ప్లే స్కూల్ కాబట్టి పర్లేదు, 2 ఏళ్ల తర్వాత అయినా కష్టమే కదా అంటూనే, వంశీ నీకై నువ్వు తింటావా? ఇదిగో స్పూను, డాడీ చూడు ఎలా తింటున్నారో, నువ్వు అలాగే తినాలి. కీర్తి వంశీకి స్పూన్తో వాడికి కలిపిన అన్నం చేతికిస్తూ అంది. కీర్తి నోటి వెంట డాడీ అని వినడంతో వాసు గుండెలో సన్నగా జలధరింపు. తనను కీర్తి బాబు డాడీగా అంగీకరిస్తూ అంటోందా? ఏదో అనుకోకుండా బాబు పిలుస్తున్నాడని అనేస్తోందా? బాబు స్పూనుతో తన రసమన్నం తీసుకుని కీర్తి నోటి వద్దకు తీసుకువచ్చాడు. నువ్వు తిను బంగారం, ముద్దుగా అంది కీర్తి. అరే, వాడంత ప్రేమగా పెడుతుంటే కాదంటావేంటి కీర్తి, తిను అన్నాడు వాసు వాడి చేతిలో స్పూను ఎక్కడ పడిపోతుందో అన్నట్లు. తను వాడి చేతిని సపోర్టుగా పట్టుకొని కీర్తి నోటి వద్దకు తీసుకువెళ్తూ, వద్దు బావా అనబోయి ఆగిపోయి నోరు తెరిచింది. వాసు సపోర్ట్తో కీర్తి నోటికి స్పూను అందించిన బాబు సంతోషం చెప్పనలవి కాలేదు. పకపకా నవ్వుతున్న వంశీని చూస్తూ ఇద్దరి ముఖాలలో నవ్వుల పువ్వులు విరపూశాయి. నీ అన్నం కాదు నాన్న, ఇదిగో అమ్మకు బిర్యానీ పెట్టు అంటూ వాసు బాబు స్పూన్తో తన ప్లేట్లో బిర్యానీ తీసుకుని ఇచ్చాడు. బాబుకు అదేవిధంగా నోరు తెరిచి దగ్గరకొస్తున్న కీర్తికి వాసు బాబు చేతి సపోర్టుగా స్పూను ఎక్కడ పడేస్తాడో అన్నట్లు పట్టుకొని నోటికి అందించబోతున్నప్పుడు బాబు అప్పటికే ఉత్సాహం 10ంతలైపోయి స్పూన్ వదిలేసి చప్పట్లు కొట్టసాగాడు. స్పూన్ పట్టుకొని నోటి దగ్గరకు తీసుకువచ్చి కీర్తి కళ్ళల్లోకి చూస్తూ, తిను కీర్తి ఆప్యాయంగా అన్నాడు వాసు. కళ్ళల్లో గిర్రున తిరగబోయిన నీటిని కనురెప్పల క్రింద అణచిపెడుతూ నోరు తెరిచింది. వాసు కీర్తికి తినిపిస్తుంటే బాబు కుర్చీలో పడిపోతాడేమో అన్నట్లు చప్పట్లు కొడుతూ ఎగురుతుంటే, అరే పడిపోతావు, నువ్వు తినరా బాబు అంటూ ఓవైపు బాబును వారిస్తూ కీర్తికి తినిపించాడు. వాసు బౌల్లో నుంచి ప్లేట్లో పెట్టుకుని తనకు తినిపించడం కూడా కీర్తి గమనించలేదు. బావ తనకు తినిపిస్తుంటే తను బాబుకు తినిపించసాగింది. కాసేపయ్యాక, బావా నువ్వు సరిగ్గా తిన్నట్లు లేదు, బిక్కమొహం పెట్టి అంది. తిన్నాను కీర్తి, అదిగో ఉందిగా, రాత్రికి తింటాను అన్నాడు. బాబు తిని నిద్రపోయిన తర్వాత అపార్ట్మెంట్ లెక్కలు ముందేసుకుంది. అకౌంట్స్ చూస్తూ మధ్య మధ్యలో పడకగదిలో పడుకొని సండే మ్యాగజైన్ తిరిగేస్తున్న వాసు వద్దకు ఫైల్ తీసుకొని వచ్చి డౌట్స్ అడిగి మరలా హాల్లో కూర్చొని చేసుకుంటూ ఉండడం చూసి వాసు కూడా లేచి వచ్చి సోఫాలో కీర్తి ప్రక్కన కూర్చున్నాడు. పర్లేదు, నువ్వు పడుకో బావా, ఇక డౌట్స్ ఏమీ లేవు, పడుకో వెళ్ళి. సోఫా ముందు టీపాయ్ మీద ఫైల్ పెట్టుకొని చూస్తూ అంది. లేదులే కీర్తి, పదే పదే నా దగ్గరకు తిరగాలంటే శ్రమ కదూ, కానీ ఇవాళ ఎందుకో ఎక్కువ తినేశాను కీర్తి, అన్నీ ఇష్టమైనవి అవడంతో.
అంటూ సడన్గా సోఫాలో కీర్తి ప్రక్కన తల పెట్టి పడుకున్నాడు. కీర్తి పిల్లో తీసుకొస్తాను బావా అని లేవబోయింది. అవసరం లేదు ఊరుకో అంటూ చెయ్యి పట్టి లాగి కూర్చోబెట్టాడు. ఎలక్ట్రీషియన్స్కు మనీ పెండింగ్ లేదు కదా బావా? ఊహూ. కార్పెంటర్స్కు? బావా కార్పెంటర్స్కు పెండింగ్ ఉందా? సమాధానం రాకపోయేసరికి పక్కకు తిరిగి చూసింది. వాసు అప్పటికే నిద్రలోకి జారుకున్నాడు. కీర్తి చిన్నగా లేచి లోపలికి వెళ్ళి దిండు తీసుకువచ్చి వాసుకు ఎక్కడ మెలకువ వస్తుందో అన్నట్లుగా మెల్లగా వాసు తల పైకెత్తి దిండు పెట్టింది. ఒక్క క్షణం కదిలి మరలా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఒక్క క్షణం వాసు ముఖంలోకి తదేకంగా చూసింది. ఇంతకుముందు స్పూన్తో తనకు అన్నం తినిపించడం గుర్తుకు వచ్చింది. ఒకసారి దగ్గరగా అన్నీ తనే అనిపిస్తూ మరోసారి దూరంగా ఏమీ కానట్లు. ఎందుకు బావా ఎందుకిలా ఉంటున్నావు? కీర్తి మనసు బాధగా నిట్టూర్చింది. ఓ గంట తర్వాత వాసు నిద్ర లేచేటప్పటికీ కీర్తి ఒంటింట్లో స్టూల్ వేసుకుని పైన కబ్బోర్డ్లో సామాన్ సర్దుతూ కనిపించింది. వాసు లేచి వంటింట్లోకి వచ్చి, ఏంటి కీర్తి అన్ని పనులు ఇవాళే పెట్టుకున్నావు? నన్ను లేపవచ్చు కదా ఒక్కదానివి చేయకపోతే అంటూ కీర్తి చేతిలోవి అందుకుని తను సర్దాడు. కీర్తి అందిస్తుంటే తను సర్దుతూ, గుర్తుందా కీర్తి ఒకసారి ఆడుకుంటూ నీ కాలు మీద రాయి పడవేశాను. నీ కాలికి గాయమైంది. అత్తయ్య బాగా తిట్టింది. మావయ్య ఏమంటారో అనే భయంతో ఎవరికీ చెప్పకుండా మామిడి తోటలో దాక్కున్నాను. కాలికైన గాయం లెక్క చేయకుండా కుంటుకుంటూ నన్ను వెతుక్కుంటూ తోటలోకి వచ్చావు. ఆ తర్వాత నువ్వు నడిచి రాలేకపోతే నేను నిన్ను ఇంటి వరకు ఎత్తుకుని వచ్చాను. గుర్తు చేసుకుంటూ నవ్వుతూ కీర్తి వైపు చూశాడు. కీర్తి మౌనంగా స్టూల్ మీద కూర్చుని తలదించుకుని పాత్రలు బట్టతో తడి లేకుండా తుడుస్తూ కనిపించింది. వాసులో ఏదో సందేహం. కీర్తి పిలిచాడో సమాధానం లేదు. స్టూలు దగ్గరగా వచ్చి కీర్తి చుబుకం పట్టుకొని పైకి ఎత్తాడు. కీర్తి కళ్ళ నిండా నీరు. కీర్తి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వాసు స్వరంలో ఆందోళన ఆకాశం అంచుల్ని తాకింది. ఏమైందిరా? లాలనగా అడుగుతూ దగ్గరకు తీసుకున్నాడు. మరుక్షణం కీర్తి చేతులు వాసు నడుమును పెనవేశాయి. కీర్తి తల వాసు గుండెను తాకింది. వాసుకు ఓ క్షణం దిక్కు తోచలేదు. కీర్తి భుజాలను 2 చేతులతో పట్టుకుని పైకి లేపి దగ్గరకు లాక్కొని హత్తుకున్నాడు. ఏమైంది కీర్తి? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు చెప్పవు? నాకు తప్ప ఎవరికి చెప్తావు? ఎవరికీ చెప్పలేవు కదూ. నాకే చెప్పాలి. మరెందుకు చెప్పవు? వాసు కీర్తిని పదిలంగా హృదయానికి హత్తుకుంటూ తనలో తనే మాట్లాడుకున్నంత మెల్లగా మాట్లాడుతున్న మాటలలో అర్థం ఎంత లేదనిపిస్తుందో ఎంత ఉందనిపిస్తుంది కూడా. ఒక్క నిమిషంలో కీర్తి దుఃఖ ఉధృతి తగ్గి మామూలు మనిషి అయింది. మెల్లగా వాసు నడుము చుట్టూ ఉన్న తన చేతులు తీసింది. తన చుట్టూ పెనవేసుకుని ఉన్న వాసు చేతులను వీలైనంత సున్నితంగా విడిపించుకుంది. మెల్లగా డైనింగ్ రూమ్లోని వాష్ బేసిన్ వద్దకు వెళ్ళి ముఖం మీద నీళ్లు చల్లుకుంది. నీళ్ళేవో కన్నీళ్ళేవో తెలియక కలిసిపోతుంటే మరలా కన్నీటి తడి ఆరే వరకు నీటితో ముఖం కడుక్కుంది. టవల్తో ముఖం తుడుచుకుంటుంటే వాసు కాసేపు స్థానువులా నిల్చుని చూసి వచ్చి సోఫాలో నిస్సత్తుగా కూలబడ్డాడు. ఏమైంది కీర్తికి? ఎందుకలా ఏడుస్తోంది? అసలు తనేం చేస్తున్నాడు? కీర్తిలో దుఃఖం పోగొట్టేందుకు తను ఏం చేస్తున్నాడు? ఏం చేస్తే కీర్తి ఆ విషాద దుర్ఘటన నుంచి తేరుకుంటుంది? బాబు దూరంగా ఉండడం కంటే ప్రతి క్షణం తనతో ఉంటే తను సంతోషంగా ఉండగలదనిపించి బాబుని ఇంటికి తీసుకువచ్చాడు. అయినా విన్సెంట్ జ్ఞాపకాలు కీర్తిని బాధిస్తూనే ఉన్నాయి. ఏం చేయడం? ఆలోచిస్తున్న కొద్దీ వాసు గుండె భారమవుతోంది. సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కూర్చున్న వాసుకు కీర్తి ఫ్యాన్ స్విచ్ వేసి వెళ్ళడం తెలుస్తూ ఉంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.